అనే ఆ సర్వేని నేను ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు అంటే ఎగ్జిట్ పోల్ సర్వేని కూడా నేను విశ్వసించలేదు. ఆయన చేసిన శాంపుల్ సైజ్ కూడా చాలా తక్కువ. ఆ, ఇంకొక వ్యక్తి అతని పేరు టక్కున గుర్తురావట్లేదు, ఆయనతో పోల్చుకుంటే చేసిన సర్వే శాంపుల్స్ కూడా చాలా తక్కువ. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అక్కడ ఏదో గూడుపుటాని జరిగింది. కేకే అనే వ్యక్తిని ముందర పెట్టి నువ్వు ఈ ఫిగర్ చెప్పు అని చెప్పేసి కూటమి వల్ల తెలుగుదేశం వల్ల వాళ్ళు చెప్పారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అందులో ఎటువంటి డౌట్ నాకు వ్యక్తిగతంగా లేదు. ఇవన్నీ కూడా నా వ్యక్తిగత మాటలండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడట్లేదు. సో అప్పుడు అతను లాటరీ కొట్టాడు, అంటే చెప్పింది జరిగింది. తర్వాత హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా చెప్పాడు. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. కోర్స్ అందరికీ అనుమానాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అన్న అనుమానాలు మహారాష్ట్ర కానీ హర్యానా కానీ అన్ని చోట్ల కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఈరోజు ఒక ట్వీట్ చూశాను, ఈవినింగ్ 6 o'clock వరకు 60% ఎంతో ఓటింగ్ జరిగితే 8 గంటల లోపల 80% ఓటింగ్ వెళ్ళాయి మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో. సో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 26,000 ఓట్లు అదనంగా పడ్డాయంట 6 నుంచి 8 మధ్యలో. అదే తేడా, అది ఈవీఎమ్మా ఇంకోటి కాదని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక్కడ తర్వాత మనం చూస్తే అతను తన క్రెడిబిలిటీని వాడుకొని ఒకటి సొంతంగా పాపులర్ కావాలా అని కూడా ఆలోచన ఉంటుంది. రెండోది నాకున్న అనుమానం ఏంటంటే ఇది అతను సొంతంగా చేస్తున్నాడా, ఎవరి ప్రోద్బలంతో అన్న చేస్తున్నాడా అన్నది కూడా మనం ఆలోచించాలి అన్నదే నా మాట. ఇక్కడ కేకే గారిని లేదు అతను కంప్లీట్గా టీడీపీ మనిషి అని నేను చెప్పట్లేదు, నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కేకే గారు బయాస్డ్గా చెప్తున్నారని కూడా నేను అనట్లేదు. కానీ ఇంతకు ముందు ఆయన చెప్పింది వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని వాడుకొని నాకు క్రెడిబిలిటీ ఉంది చూడండి అని చెప్పేసి ఏదో చెప్పాలని చూస్తున్నాడు. నా మాటలు తప్పు కాకపోతే ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం లోపు మళ్ళీ ఇదే కేకే అనే వ్యక్తి ప్రత్యక్షమవుతాడండి. అయినప్పుడు ఎటువంటి మాటలు చెప్తాడు కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఇది స్క్రిప్ట్ అయితే మనం జాగ్రత్తగా ఉండమని నేను మన వాళ్ళకి చెప్తున్నాను. అతను నిజంగా అబద్ధమా అని కూడా నేను చెప్పట్లేదు. 1 సంవత్సరం తర్వాత మేము ఆ రోజు ఓడిపోతామని చెప్పాము, తరువాత తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది, వాళ్ళు తప్పులు దిద్దుకున్నారు, ఆ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు, ఆ ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేస్తున్నారు, కాబట్టి తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది అని ఈ సదరు కేకే ఇంకొక సంవత్సరం తర్వాత వచ్చి చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది నేను బలంగా నమ్ముతున్నాను అంటే ఒక ఇంటర్వ్యూలో ఎలక్షన్స్ ముందు వంగలపూడి అనిత స్వయంగా ఏబిఎన్ రాధాకృష్ణతో ఒక మాట అనింది, వస్తామండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 6 months మేము చేయాల్సినటువన్నీ చేస్తామండి, వాళ్ళని ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలో పెడతాము, తరువాత పాలన పైన దృష్టి పెడతాము అన్నారు. అంటే అదే వాళ్ళ అజెండానే అది. 1-2 ఏళ్ల వరకు ఇష్టారీతిన కేసులు పెట్టడం కానీ పందికొక్కుల్లాగా మెక్కడం కానీ ఇది వాళ్ళ అజెండా. ఫుల్లుగా తినేసి బాగా లాభపడ్డ తరువాత నెక్స్ట్ కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇయరా లేకపోతే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్నది మనం వేచి చూడాలి. ఇదే కేకే ఆ రోజు వచ్చేసి మేము చెప్పిన తర్వాత ఈ 6 నెలల్లో ఈ సంవత్సరంలో ఇంప్రూవ్ అయింది, తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇఫ్ దట్ సర్వే వాజ్ స్క్రిప్టెడ్. సో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కేకే చెప్పాడు కదని కేకేని భుజానం ఎత్తుకొని మోయాల్సిన అవసరం లేనే లేదు. నేను అందుకని ఎక్కడ ట్వీట్ పెట్టలేదు, నేను ఆ ఫుల్ వీడియో కూడా చూడలేదండి. కేకే ఏం చెప్పాడు నేను ఆసక్తిగా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు ఆనెస్ట్గా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నెక్సెస్ అయి పనిచేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను కేకే ఖచ్చితంగా చేశాడు తెలుగుదేశంతో లాలూచి పడ్డాడని నేను చెప్పట్లేదు. అండర్ కరెంట్గా ఎక్కడో లింక్ అయితే ఉంది. ఇప్పుడు కేకే వచ్చేసి చెప్పడము, నెక్స్ట్ రోజు వెంటనే కేకేని ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంటర్వ్యూ చేయడము, దాంట్లో ఈ సమస్యలు ఉన్నాయని లేవనెత్తడము, ఇవన్నీ ఏంటంటే తిన్నంత వరకు తిందాము, అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు స్టెప్ ఇన్ అవుతాడు, అయ్యి ఇంకా ఎవ్వడు తినడానికి వీల్లేదు, నేను తడాక చూపిస్తా అంటే ఆ పాటికి లాక్కోవాల్సినవి పీక్కోవాల్సినవి మొత్తం చేసేసి లాస్ట్ 2 years లాస్ట్ 1.5 year ఇదంతా మారిపోయింది అని కలరింగ్ ఇచ్చేదానికి ఆస్కారం 100% ఉంది. అప్పుడు ఇటువంటి కేకే వాళ్ళనే వాడుకుంటారని నాకు అనిపిస్తుంది. అప్పుడు మనం కేకేని మన భుజానికి ఎత్తుకుందామా? కేకే వచ్చేసి అబ్బాయి ఇప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది అని చెప్తే మనం ఒప్పుకుందామా? అప్రమత్తంగా ఉండండి. కేకే చెప్పినాడా ఇంకోటి చెప్పినాడా కాదు, మనకు తెలుసు రాష్ట్రంలో ఎటువంటి అరాచక పాలన జరుగుతుందో, ఎలా దోపిడీలు జరుగుతున్నాయో, ఎలా సహజ సంపదను కొల్లగొడుతున్నారో, లిక్కరు శాండు ఏది తీసుకున్నా
మొత్తం హార్మ్ఫర్ట్ ఎలా అవుతుందో మనకు తెలుసు. మనం చెప్పాల్సింది మనం చెప్పుకుంటూ పోదాం. మనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. కేకే సపోర్టా, ఏబి వెంకటేశ్వర సపోర్టా, ఇంకొకటి సపోర్టా మనకు అవసరం లేనే లేదు. వాళ్ళు చేసుకుంటే సర్వేలు వాళ్ళు చేసుకుంటారు. రేపు పొద్దున వస్తాడబ్బా, ఇదే కేకే వస్తాడు, టీడీపీ గ్రాఫ్ పెరిగిందంటాడు, మనం వల్ల అతన్ని తిట్టాలనా? ఇప్పుడు పొగడాల్సిన అవసరం లేదు, అప్పుడు తిట్టాల్సిన అవసరం లేదు. ఏదో చెప్పుకొని అతని ప్రాపకం కోసం అతను చెప్పుకుంటున్నాడు. అతని బతుకు తెరవది చెప్పుకొని దాన్ని తీసుకొచ్చి చూసారా కేకే చెప్పాడు చూసారా అని ఈరోజు లేపితే రేపు వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదండి. రేపు వచ్చి కేకే వచ్చి టీడీపీ గ్రాఫ్ పెరిగింది అంటాడు. ఆ రోజు మరి నేను చెప్పినాను, మీరు నమ్మారు, మరి ఈ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నేను న్యూట్రల్గా ఉంటాను, నేను నాలాగా ఉంటాను అని కేకే చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ అండర్ కరెంట్గా ఇది నాకు కేకే మీద నమ్మకం అపనమ్మకం కాదు, నాకు చంద్రబాబు మీద గొప్ప నమ్మకం. వ్యవస్థల్ని ఎట్లా వాడుకుంటాడు, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకుని ఎట్లా తనకు జాకీలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటాడు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ డ్రామా. తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే అప్పుడు రామారావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కానీ ఇప్పుడు తెలుగు డ్రామాల పార్టీ. అందులో కేకే పావా కాదన్నది భవిష్యత్తు చెప్తుంది. ఇక రెండవది ఏబి వెంకటేశ్వరరావు, నేను కూడా మనిషినే, నాలో మానవత్వం ఉందని నిరూపించుకోవడానికి ఇప్పుడు ఏదో పాటుపడుతున్నట్లు ఆ బయట కలరింగ్ ఇస్తున్నాడు. ఏంటి, తెనాలిలో అట్లా పోలీసులు కొట్టడం తప్పే అని. నువ్వు చెప్పకముందే అది తప్పు నాయన ఏబి వెంకటేశ్వరరావు. నువ్వు ఇప్పుడు వచ్చేసి సన్నాయి నొక్కుతా, నువ్వు ఏదో మళ్ళీ న్యూట్రల్ ఓటర్ అని ఆకర్షించడానికి, లేకపోతే చూసారా మేము తప్పు అని చెప్తాం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్. లోపల విషయం ఉంది. ఆ ఏబి వెంకటేశ్వరరావు లోపల కుల విషయం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా ఇంకా ఎవరికి ఓటేయకూడదంట. కమ్మ వాళ్ళంతా తెలుగుదేశానికి ఓటేయాలా, జగన్కి అగేన్స్ట్గా ఓటేయాలని పిలుపునిచ్చిన అటువంటి సన్నాసి ఈరోజు వచ్చేసి ఇది రైట్ ఇది రాంగ్ అంటే మనం నెత్తికెత్తుకోవాలన్నా? వదిలేయండి. ఆ ఏబి వెంకటేశ్వరరావుని వాడిని కూడా ఎవరిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను అనేది అదే, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం తప్పు అనుకున్నాం అంతే. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ డ్రామా. రేపొద్దున ఏబి వెంకటేశ్వరరావు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు అద్భుతంగా చేస్తాడని. దాన్ని కూడా మనం భుజానికి ఎత్తుకుందామా? వాళ్ళందరూ కూడా క్లియర్గా ఒక 4 రోజుల నుంచి నేను చూస్తే నాకు క్లియర్గా అర్థమవుతుందండి. ఏబిఎనోడు బాధపడుతున్నాడు, ఏబిఎనోడు కొత్తగా వచ్చేసి అసలు దాని గురించి ఇంకొక వీడియో చేస్తా. సాక్షి అండ్ వైఎస్ఆర్సీపీ హ్యాండ్ ఇన్ గ్లో లాగా పనిచేస్తుందంట. ఇంతకుముందు అంత మరి ఆరోపణలు చేసి ఈరోజు కొత్తగా తెలిసింది నీకు పనిచేస్తుందని. వాళ్ళు చెప్పే ఆరోపణలు చూడండి. అంటే ఇప్పుడు ఏంది, వాస్తవాలను సాక్షి వెలికితీస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ వాస్తవాలను మాట్లాడితే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారంట. ఇది 2007 నుంచి 8 నుంచి సాక్షి పెట్టినప్పటి నుంచి అదే చెప్తున్నారు కదా. ఈరోజు కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది, అది కొత్త ఆరోపణ. ఇప్పుడు మన తిరుపతిలో అసలు విపరీతంగా పుంజుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనసేన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని ఇంకొక ఆర్టికల్, దాని గురించి మాట్లాడతాను కూలంకుషంగా. సో ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళను, ఈ క్యారెక్టర్లు బయటకు వస్తాయి, వీళ్ళను వాడుకుంటారు, వాళ్ళ చేత చెప్పిస్తారు. చెప్పించిన తర్వాత నేను ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్లోనే ఎక్కడో ఈ కేకే సర్వే ఇట్లా చెప్పింది, అప్రమత్తంగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి, దిశానిర్దేశం చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడని ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, చూడండి, రాసి పెట్టుకోండి, వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళంతా మేము భయపడుతున్నాం, ఆల్రెడీ పందికొక్కులాగా మెక్కుతున్నారు, దున్నపోతుల్లాగా మెక్కుతున్నారు, బరెగొడ్డులాగా మెక్కుతున్నారు. మెక్కేంత వరకు మెక్కుతారు, తర్వాత మార్పు తీసుకొచ్చారు. అంటే ఏంది, అప్పటికే మీరు తినండి, పందికొక్కులాగా తినండి, లాస్ట్ ఒక 2 ఇయర్సా లేకపోతే ఇంకోటే మారిన మనుషులు, మారినాము, చూసినాము, అది ఇది అని చెప్పేసి నాటకాలు ఆడడానికి ఇవన్నీ కూడా క్యారెక్టర్లు బయటకు వస్తుంటాయి. అప్పుడప్పుడు మీరు వాళ్ళ మాయ మాటల్లోకి పడకండి. ఏబి వెంకటేశ్వరరావు అనేవాడికి ఒళ్ళంతా పచ్చ గజ్జి, కులగజ్జి విషయం ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. కమ్మోళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఓటేయాలంట. మన ఎక్కడో చూసే పాపం ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు కమ్మోడు అయ్యిండి, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందని డిఎస్పీ గారు ఏదో తిట్టారని చెప్పేసి అతను పాపం ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడు, చావుతో పోరాటం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ క్యారెక్టర్లను, ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ 4-5 రోజుల నుంచి మరి ముఖ్యంగా జగనన్న తెనాలికి వెళ్ళిన తర్వాత, వెన్నుపోటు దినం తర్వాత వీళ్ళేదో కవర్ డ్రైవ్లు ఆడడం మొదలుపెట్టారు. మీరు బాగా గమనించండి, ఈ క్యారెక్టర్లన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి, అన్ని కవర్ డ్రైవ్